బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో గంగనాపల్లి గ్రామంలో నిర్వహించారు. గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రంలో ఇంటింటికి వెళ్లి పంచిపెట్టారు. పెంకె శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ, తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తారని అన్నారు. ఆడబిడ్డ నిధి నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకి 1,500 చొప్పున మరియు 20 లక్షల మందికి యువతకు, ఉపాధి నిరుద్యోగులకు యువగళం నిధి కింద నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే పథకాలు అమలు చేసే దిశగా వెళ్తారని అన్నారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగులకు యువగళం నిధి కింద నెలకు 3,000 నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే పథకాలు అమలు చేసే దిశగా వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కుర్ర నాగబాబు, నందిపాటి శ్రీను, రమణ, ఎక్స్ ఎంపీటీసీ ప్రకాష్, పెంకే గోవిందరావు, పంపన్ నాగేశ్వరరావు, వాసంశెట్టి నిరంజన్, పిల్లి సురేషు, లింగేశ్వరరావు, ములస బాబురావు, ములస నాగేశ్వరరావు, పాలిక నాగరాజు, పిల్లి శ్రీధర్, లక్ష్మీనారాయణ, కాదా నారాయణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చిన మహిళలకి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000. అదే ఇద్దరు మహిళలు ఉంటే 18 సంవత్సరాలు దాటి పెళ్లి కాని అమ్మాయిలు ఉండి కాలేజీకి అయ్యి వెళ్ళి వాళ్ళకి కూడా 1,700 పడటం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం కింద 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని తెలియజేస్తూ జరిగింది. అంతేకాకుండా పిల్లలు చదివేశారు, డిగ్రీలు చదివారు, పీజీలు చదివారు, వాళ్ళందరికీ ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారు ఉద్యోగ కల్పన జరుగుతుంది. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాం జరుగుతుంది. ప్రైవేట్ అయితే, గవర్నమెంట్ అయితే. వాళ్ళకి సంబంధించిన జాబ్ వచ్చినందుకు నిరుద్యోగ భృతి కింద యువగలం పేరున వారికి కూడా 3,000 రూపాయలు వస్తుందని తెలియజేస్తున్నాము. అలాగే కాకుండా 3 సిలిండర్లు ఇస్తాం కూడా జరుగుతుంది ఉచితంగా. ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితమని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని అందరూ ఎదురు చూడటం జరుగుతుంది. తెలుగుదేశం జనసేనకి ఓటేస్తామంటం కూడా జరిగింది. ఇంకా బాబు గారికి 3 సంవత్సరాల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావటం ఖరారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కూడా నినాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం